వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ రోజు వీడియోలో నేను ఫుట్వేర్ హాల్ చూపించబోతున్నాను. నేను ఎప్పటి నుంచో మంచి చెప్పులు కొనుక్కోలేదన్నమాట. చాలా రోజులు అయిపోయింది. నేను వెయిట్ చేస్తున్నాను మంచి డిస్కౌంట్ లో వస్తే ఈసారి గోల్డ్ అని కొనుక్కుందాం అని చెప్పి టడా ఇన్ని కొనుక్కున్నాను అనమాట. సో చాలా చాలా మంచి ప్రైసెస్ కి దొరికే అండ్ చాలా మంచి బ్రాండ్స్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. అమెజాన్ లోని వార్డ్రోబ్ రిఫ్రెషింగ్ సేల్ రన్ అవుతుంది 30th నుంచి 4th జూన్ వరకు అనమాట. ఈ డిస్కౌంట్ సీజన్ లోని మనం ఏం కావాలంటే అవి హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు విత్ వెరీ గుడ్ ప్రైస్ డిస్కౌంట్స్ అనమాట. గెట్ మినిమం 50 to 80% ఆఫ్ ఆన్ ఆల్ టాప్ బ్రాండ్స్. సో మనం ఇంకెందుకు ఆలస్యం ఒక్కొక్కటి చూసేద్దాము. చాలా రోజుల తర్వాత నేను ఫ్లాట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా వేసుకోవాలని డిసైడ్ అయ్యా. అదేంటో కానీ మనం ఒకసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ కంప్లీట్లీ ఫ్లాట్స్ కి వచ్చేస్తాము. దాని తర్వాత మళ్ళీ హీల్స్ కి వెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. నేను ఎంత ట్రై చేశాను తెలుసా. ఆ హీల్స్ వేసుకున్నప్పుడల్లా నడి నొప్పి అలా వస్తుంది. సో నేను కొంచెం హీల్స్ మెల్లిగా అలవాటు చేసుకోవాలి. బ్యాక్ టు కొంచెం మంచివి వేసుకోవడం స్టార్ట్ చేయాలని. ఇది వచ్చేసి మోచీ కంపెనీ. మోచీ కంపెనీ మీ అందరికీ తెలిసిందే, మనకి అన్ని షాపింగ్ మాల్స్ లో అన్నిట్లో దొరుకుతుంది. ఫస్ట్ నేను తీసుకున్న వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ చెప్పులు అనమాట. అండ్ ఇది మీకు ఎలా అనిపించింది నా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇది వచ్చేసి ఇలాగా ఒక ఎక్కువ పాయింటెడ్ హీల్ లా కాకుండా ఒక పెద్ద ఇది ఉంటది అండ్ యాంటీ స్కిడ్ లాగా కూడా ఉంటది అనమాట. ఇలాగ ఉండడం వల్ల మనం స్కిడ్ అయిపోకుండా ఉంటాం. మెయిన్లీ షాపింగ్ మాల్స్ లో నాకు ఆ షాపింగ్ మాల్స్ లో ఫ్లోర్లు ఎక్కువ లైక్ ఎలాగా ఎక్కువ సాఫ్ట్ గా ఉంటాయి కదా, లైక్ ఎక్కువ సాఫ్ట్ కాదు, మీకు అర్థమైపోయింది నేను ఏం చెప్పాలంటున్నా. అలా ఉంటది. నేను అప్పుడు స్కిడ్ అయిపోతూ ఉంటాను అనమాట. సో అందుకోసం నాకు ఇలాగా వెనకాల యాంటీ స్కిడ్ ఉన్నవే నాకు చాలా చాలా ఇష్టం. ఇది నా ఫస్ట్ పేర్ ఆఫ్ చెప్పులు. నాకు చాలా చాలా నచ్చాయి. నేను మెయిన్లీ ఈసారి కలర్స్ తీసుకుందాం అంటున్నాను. నాట్ లైక్ టిపికల్లీ నేను ఎప్పుడు ఆ బ్రౌన్ ఆ బ్లాక్ తీసుకుంటాను అనమాట. అన్నిటికీ మ్యాచ్ అయిపోద్ది అని థింక్ చేసి. బట్ ఈసారి మ్యాచ్ అవ్వకపోయినా నేను ఎవ్వరు అడగ టెన్షన్ లేదు. ఏది నచ్చితే అది కొనుక్కో అన్నట్టు మ్యాచింగ్ చూసుకోకుండా కొనుక్కున్నా. ఇది వచ్చేసి షూ నీడ్స్ అనమాట. ఇది నేను లాస్ట్ చూపిస్తాను. ఇది నాకు చాలా ఎక్కువ నచ్చింది అందుకే. తర్వాత వచ్చేసి ఇంకొకటి, ఇవి ఇంకొంచెం పెద్ద హిల్స్ తీసుకున్నాను. కనీసం దగ్గరలో మా అపార్ట్మెంట్ లో అయిన ఫంక్షన్స్ కి వీటికి వేసుకొని వెళ్ళడానికైనా బాగుంటది, దూరం కాకపోయినా. ఇది నేను తర్వాత తీసుకున్న పేర్ ఆఫ్ ఇది స్లిప్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి వెల్వెటీ టెక్స్చర్ తోని మెరుస్తూ సూపర్ గ్లోయింగ్ గా అనిపించింది. నాకు చాలా చాలా నచ్చింది. ఇది కూడా చాలా బాగుంది అనమాట. ఇందులో ఇక్కడ యాంటీ స్కిడ్ లేదు కానీ ఇక్కడ ఉంది. బట్ మీరు వేసుకున్నప్పుడు ఇది చాలా గ్రిప్ ఉంటది అనమాట. నచ్చింది నాకు. అంటే ఎక్కువ దూరంకి ఇది వేసుకుని వెళ్ళను కానీ దగ్గరికి వేసుకుని వెళ్దామని డిసైడ్ అయ్యా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మళ్ళీ మోచీ కంపెనీదే. ఇది నేను ఎవ్రీడే యూస్ కోసం అని కొనుక్కున్నా. అండ్ కలర్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది కానీ అన్ని ఒక కలర్ కాదు. కెమెరా ఇంకా కొంచెం ఒకలా పిక్ చేస్తుంది. ఈసారి నా మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి బ్లాక్స్ బ్రౌన్స్ తీసుకోకూడదు అన్నది. ఇంకేదైనా కలర్స్ తీసుకోవాలి. ఏంటవుతుందంటే నా పాదాలు బ్లాక్ వేసుకున్న వెంటనే మన పాదాలు నీట్ గా తెల్ల కనిపిస్తాయి. అది బ్రౌన్ వేసుకున్నప్పుడు కూడా కనిపిస్తాయి. లైట్ కలర్ వేసుకున్నప్పుడు నాకు చాలా డార్క్ గా కనిపిస్తాయి అనమాట. డార్క్ గా కనిపిస్తున్నాయి అని చెప్పి నేను మళ్ళీ ఆ బ్లాక్ ఆ బ్రౌన్ తీసుకుంటాను. అందుకోసం ఈసారి బ్రౌన్ బ్లాక్ కాకుండా ఇంకేమైనా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో కలర్స్ తీసుకున్నా. అండ్ ఇది నాకు చాలా చాలా నచ్చింది. మంచి పర్ఫెక్ట్ హీల్ ఉంది, పర్ఫెక్ట్ యాంటీ స్కిడ్ కూడా ఉంది. అండ్ ఇది నాకు చాలా నచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇది మళ్ళీ మోచీదే. అండ్ ఇది నా ఫేవరెట్. ఇది లాస్ట్ కానీ ఇంకోటి చూపిస్తున్నా. టడా ఇది చూసారా. అండ్ దీని హీల్ చూసారా. ఇది ప్లాస్టికే కానీ చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ విత్ టెక్స్చర్ అన్ని ఉంది. నాకు మీకు ఫోకస్ చేస్తుందో లేదో నాకు అర్థం అవ్వట్లే. వెనక అతను ఈ ప్లాస్టిక్ పీస్ కూడా ఉంది, మనం జారిపోకుండా. ఇక్కడ కూడా గీతలు ఉన్నాయి, సో మనం జారిపోము. అండ్ ఇది వచ్చేసి ఇది కలర్ కాదు, పూసలు అన్ని కుట్టీస్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంది. నడుస్తున్నప్పుడు కూడా మస్తు కంఫర్టబుల్ గా అనిపించింది. లుక్ ఎట్ దిస్ పేర్ ఆఫ్ స్లిప్పర్స్. నాకు ఎక్కువ నచ్చాయి తెలుసా. ఇది అండ్ సాఫ్ట్ గా కూడా ఉందన్నమాట. నాకు చాలా చాలా నచ్చాయి ఈసారి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఆల్ పర్చేజెస్ అన్నమాట.
అండ్ లాస్ట్ కి ఇంట్లో వేసుకోవడానికి ఇవి తీసుకున్నాను. ఇవి నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా పర్చేజ్ చేశాను. నేను ఇంట్లో వేసుకుని చెప్పులు బాగా చక్కగా అయిపోయి. సో ఇవి పెద్దవి ఎందుకు అంటే ఊరికినే పెద్ద వేసుకుంటే కంఫర్టబుల్ ఉంటుంది అన్న ఫీలింగ్. ఇది కూడా బాటావి ఇవి. సో ఇవి వెరీ కంఫర్టబుల్. మీకు పాదాల నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తున్నట్టయితే మీరు ఈ చెప్పులు వేసుకుని వంటలు చేస్తే మనకు కొంచెం నొప్పులు అన్న తక్కువ వస్తే ఆ హార్డ్ సర్ఫేస్ మీద రోజు 3-4 గంటలు నించుని ఉండడం వల్ల మనకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సో మీకు మడమల నొప్పులు పాదాల నొప్పులు ఎక్కువ వస్తున్నాయంటే ఇన్వెస్ట్ ఇన్ గుడ్ ఫుట్వేర్ అనమాట. అప్పుడు మనకి కొంచెం నొప్పులు అన్నవి తగ్గుతాయి. అబ్జర్వ్ చేసింది అదే. సో మీకు కావాలి అనుకుంటే వీటన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకుంటే పర్చేస్ చేయండి. అండ్ డిస్కౌంటెడ్ ప్రైజెస్ ది యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఈ వాటర్ రిఫ్రెషింగ్ సేల్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్గా వాడండి. ఓకేనా? ఇవి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.